వ్యభిచారిణి పెదవుల నుండి తేనెలాంటి మాటలు వెలువడతాయి. దాని నోటి మాటలు నూనె కంటే మృదువుగా ఉంటాయి. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది. వ్యభిచారిణి నివసించే స్థలాల నుండి నీ అడుగులు దూరం చేసుకో. ఆమె ఇంటి వాకిలి వైపు పోవద్దు. నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్ళిన పక్షంలో నీ ప్రతిష్ఠ నవ్వుల పాలవుతుంది. నీ జీవితకాలమంతా దుష్టుల చేతుల్లోకి వెళ్తుంది. అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది. చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి. అప్పుడు నువ్వు నా బోధకులు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాను. నా గురువుల ఉపదేశాలను పట్టించుకోలేదు. సమాజంలో నేను అన్ని రకాల కీడులకు దగ్గరగా వచ్చాను అని నువ్వు చెప్పుకుంటావు.